తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో కొలువై ఉన్న శ్రీ వీరులమ్మ అమ్మవారి ఆలయంలో హరిద్రాభిషేకం వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన 1008 మంది మహిళలు గోదావరి నది జలాలతో స్వయంగా అమ్మవారి మూలవరాటకు అభిషేకం చేశారు. ముందుగా ఆలయం వద్ద నుంచి భారీగా అనపర్తి ఎర్రకాల వద్దకు చేరుకున్నారు. కాలువలోని నది జలాలను సేకరించిన కలశాలను శిరస్సును ధరించి మంగళ వాయిద్యాలు, బాణసంచ కాల్పుల నడుమ అమ్మవారి చిత్రపటంతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కలశాల్లో హరిద్రాన్ని కలిపి వారే స్వయంగా అమ్మవారి మూలవరాటకు అభిషేకం చేశారు. సంక్రాంతిని పురస్కరించుకుని నిర్వహించనున్న శ్రీ వీరులమ్మ అమ్మవారి జాతరా తీర్థ మహోత్సవాల భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారికి హరిద్రాభిషేకం నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు బాసిల్లుతున్నారు. హరిద్రాభిషేకంలో పాల్గొన్న వారికి కోరిన కోరికలు తీర్తాయన్న నమ్మకంతో పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు పాల్గొన్నారు. అనంతరం మహిళలకు ఆలయ కమిటీ సభ్యులు తాంబూలం ప్రసాదం అందజేశారు. వీరులమ్మ అమ్మవారి 2025 సంవత్సరం జాతర తీర్థ మహోత్సవ కార్యక్రమం భాగంగా ఈ రోజున మరి సప్త గోదావరి జలాలతో ముత్తైదులందరూ కూడా గత ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం భారీ స్థాయిలో వచ్చి హరిద్రాభిషేక పసుపు నీళ్ళతో అమ్మవారికి ఆనందింపజేసే కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయం చేశారు. 14 రాత్రికి జాతర, 18 తారీఖున అన్న సమాన కార్యక్రమాలతో ఈ యొక్క వీరులమ్మ అమ్మవారికి 2025 సంవత్సరం జాతర తీర్థ మహోత్సవ కార్యక్రమం పూర్తవుతున్నాయి కాబట్టి అన్ని కార్యక్రమాలు జయప్రదం చేసి మీ యొక్క సహాయ శాఖలు ఎలా ఉండాలని మనసుతో కోరుకుంటూ వీరులమ్మ దేవస్థానం కమిటీ అనపర్తి తూర్పు